ఓట్ల పండుగను క్యాష్ చేసుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. ఓటు వేసేందుకు సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి అడ్డగోలుగా వసూలు చేస్తున్నాయి. అదును చూసుకొని టికెట్ ధరను 50% పైగా పెంచేశాయి. రైళ్లలో బెర్తులు కరువు, బస్సుల్లో సీట్లు కరువు. మొత్తం మీద ఎన్నికల ప్రయాణం భారమవుతోంది. ఏటా సంక్రాంతికి ఆంధ్ర వెళ్లే ప్రయాణికుల నుంచి దోచుకునే ట్రావెల్స్ కు ఓట్ల పండుగ రూపంలో మరోమారు సంక్రాంతి వచ్చేసింది. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచి ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నారు. ఎల్లుండి జరిగే ఎన్నికలకు ఆంధ్ర వెళ్లాలనుకునే వాళ్లు వీలు చూసుకుని సెలవు పెట్టుకుని ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లు కొందరుంటే, సెలవు దొరకక వీలు దొరుకుతుందో లేదో క్లారిటీ లేక ఉన్నవాళ్లు కొందరు. వీళ్లకు టికెట్లు దొరకడం ఇప్పుడు గగనంగా మారుతోంది. ఎన్నికల తేదీ విడుదలైన రోజు నుంచే మెల్లగా ఛార్జీలు పెంచేశాయి ప్రైవేట్ ట్రావెల్స్. 20%, 30% అలా పెంచుతూ ఇప్పుడు సాధారణ బస్ ఛార్జీలే 50%కి పైగా పెంచాయి. ఇక ఏసీ, స్లీపర్ బస్సుల ఛార్జీలు రెట్టింపయ్యాయి. ఇప్పటికే ఆన్లైన్లో బుకింగ్స్ అయిపోవడంతో మరింత డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం, గోదావరి, విజయనగరం, వైజాగ్ జిల్లాలకు వెళ్లేవాళ్లు ముందుగానే వీలు చూసుకుని ప్రైవేట్ ఉద్యోగులు సెలవులు పెట్టుకుని టికెట్లు బుక్ చేసుకున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు వెళ్లేవాళ్లు తీరిగ్గా బుక్ చేసుకుందామనుకున్న వాళ్లు కొందరుంటే, వెళ్తామనే క్లారిటీ లేక ఇప్పుడు టికెట్ల కోసం తంటాలు పడుతున్నారు. అదనంగా 220 బస్సులు ఏర్పాటు చేసినా వాటిలో కూడా ఇప్పటికే 80% టికెట్లు భర్తీ అయ్యాయి. రైళ్లలో బెర్తులు కరువు, బస్సుల్లో సీట్లు కరువు. మొత్తంగా ఓటర్లకు ప్రయాణం భారమవుతోంది. ఇప్పటికీ రిజర్వేషన్లు దొరక్క ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయిస్తున్న వారికి ఛార్జీల రూపంలో గుండె గుబేలుమంటోంది. ఛార్జీలు ఎక్కువైనా పర్లేదు, వెళ్దామనుకునే వాళ్లకు టికెట్లు, సీట్లు కరువయ్యాయి. హైదరాబాద్ లగడికాపూల్ నుంచి విజయవాడకు ప్రైవేట్ ఏసీ బస్సులో ఈ రోజు ఛార్జీ 1499, 1590, 1890 రూపాయల చొప్పున ఉంటే, మర్నాటికి 40 నుంచి 50% పెరిగాయి. ఒంగోలుకు 10వ తేదీ బుక్ చేసుకునే వాళ్లకు ఏసీ బస్సులో 1790 నుంచి 2490 వరకు ఉన్నాయి. సాధారణ రోజుల్లో ఒంగోలుకు 450 నుంచి 500 రూపాయలుంటే, ఇప్పుడు 2000కు చేరింది. ఇక ఏసీ బస్సుల ఛార్జీలకు ఆకాశమే హద్దు. గురువారం పోలింగ్ కావడంతో శుక్రవారం ఒక్కరోజు సెలవు పెడితే, శని, ఆదివారాలతో కలిసి 4 రోజులు కలిసొస్తుండటంతో ఆంధ్ర ప్రాంతానికి చెందిన టెక్కీలు ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్నారు. మరికొందరు ఛార్జీ ఎక్కువైనా పర్లేదు అని ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి బలవుతున్నారు. ఎన్నికల విధుల కోసం ప్రభుత్వ బస్సులను కేటాయించడంతో ప్రయాణికుల కోసం అదనంగా బస్సులు ఏర్పాటు చేయడం కష్టంగా మారుతోంది. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ కు వరంగా మారింది. మరోవైపు టీడీపీ, వైసీపీ పార్టీలు హైదరాబాద్ నుంచి ఓటర్లను ఆంధ్రాకు తీసుకెళ్లేందుకు ఫ్రీగా బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వాటిలో వెళ్దామనుకున్నా కుప్పలు తెప్పలుగా పోగవుతుండటంతో కష్టతరమైన ప్రయాణం ఎందుకులే అనుకుంటున్న వారు ఉన్నారు. మొత్తంగా ప్రయాణ భారం, ఓటింగ్ శాతంపై ప్రభావం చూపే అవకాశమూ లేకపోలేదు. ఎన్నికల్లో 10, 100 ఓట్లు సైతం గెలుపోటములను నిర్ణయిస్తాయి. దీంతో రిస్క్ ఎక్కువైనా, ఖర్చు ఎక్కువైనా సరే ప్రయాణికుల బాధ్యతను తమ నెత్తిన వేసుకుంటున్నాయి పార్టీలు, నేతలు, కార్యకర్తలు.